వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ సంచార మిత్ర స్కీమ్. మరి రీసెంట్గా సంచార మిత్ర అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకోసం ఈ సంచార మిత్ర అనే పథకాన్ని ప్రారంభించారు అంటే రీసెంట్గా మనకి ఫోన్లలో జరిగే సైబర్ క్రైమ్స్ని అరికట్టే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రజలలో డిజిటల్ అవేర్నెస్ని కూడా పెంచాలన్న ఉద్దేశంతో ప్రారంభించారు. మరి దీనికోసం ఎవరు యూనివర్సిటీలో చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని వాలంటీర్స్గా మార్చడం జరుగుతుంది. మరి వాళ్ళు వాలంటీర్స్గా క్యాంపెయిన్స్ని అరేంజ్ చేసి ఆ క్యాంపెయిన్స్ ద్వారా ప్రజలకి డిజిటల్ అవేర్నెస్పై అవగాహన కల్పించడానికి అలాగే డిజిటల్ లిటరసీని నేర్పించే ఉద్దేశంతో పథకాన్ని అమలు చేయడం జరిగింది. మరి దీనికి రీసెంట్గా మరి ఈ సంచార మిత్ర పథకానికి మినిస్టర్గా ఎవరున్నారు, లేదంటే ఇప్పుడు టెలికమ్యూనికేషన్లో మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే జ్యోతిరాదిత్య సింధియా మనకి ప్రజెంట్ టెలికమ్యూనికేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మరి ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది కూడా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. సో సంచార మిత్ర స్కీమ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై ద telecommunication system and present our telecommunication minister is Jyotiraditya Scindia and the purpose of Sanchara Mitra scheme is to raise the awareness of digital literacy on the people. So because of this reason they are established Sanchara Mitra schemes in India, and in this Sanchara Mitra scheme university students are the volunteers. So that volunteers are conducting campaigns and raising awareness and digital literacy on the peoples, and this is the only purpose to start and establish the Sanchara Mitra scheme our India. Next, ఆపరేషన్ 5 టైల్. మరి ఆపరేషన్ 5 టైల్ని ఎందుకు ఏర్పాటు చేశారు అనంటే మన దేశంలో చైనా నుంచి రావాల్సిన బాణసంచా మరియు టపాసులను అరికట్టే విధంగా దీన్ని ఆపరేషన్ 5 టైల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చైనా నుంచి రావాల్సిన ఏ దిగుమతులు కూడా అంటే టపాసులకి సంబంధించిన ఏవి కూడా రాకుండా ఈ ఆపరేషన్ 5 టైల్లో భాగంగా వాళ్ళు అరికట్టే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఏ సంస్థ దీన్ని నిర్వహించింది, లేదంటే ఏ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది అంటే డిఆర్ఐ అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అనే ఈ సంస్థ ఈ ఆపరేషన్ 5 టైల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా దాదాపుగా మూడు ఏరియాస్లో 3 పోర్టల్స్లో ఈ ఆపరేషన్ 5 టైల్ని నిర్వహించడం జరిగింది. 3 పోర్టల్స్ ద్వారా ఈ టపాసులకి సంబంధించిన సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క 3 పోర్టల్ల ద్వారా పట్టుకోవడం జరిగింది. మరి ఏవా 3 పోర్టర్లు అంటే 1 ముంబై నుంచి మరియు 2 పోర్టర్లు గుజరాత్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు ఒక పోర్టర్ ముంబైలో నవకేశవ అనే పోర్ట్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుజరాత్ నుంచి 2 పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ నుంచి 2 పోర్ట్లు. మరి ఏంటా పోర్ట్లు అని చూసుకుంటే ఒకటి ముంద్రా పోర్ట్, అలాగే కాండ్లా సెస్ అనే పోర్ట్ని గుజరాత్ నుంచి 2 పోర్టర్లను, అలాగే ముంబై నుంచి 1 పోర్టల్ని నవకేశవ అనే పోర్టర్లను కైవసం చేసుకోవడం
జరిగింది. మరి దాదాపుగా 35,000 కోట్ల విలువైన పోర్ట్లని పట్టుకోవడం జరిగింది ఆపరేషన్ ఫైర్ టైల్ ద్వారా. సో ఆపరేషన్ ఫైర్ టైల్ వాస్ established by the Organization of Revenue Intelligence Directorate. Because of this organization and completely positioned by the 35 crores valid crackers are positioned, and also 3 ports are positioned in this operation fire test. That are, one portal is from Mumbai, that port is Navakeshava port, and 2 is from Gujarat. The two ports are, one port is Mundra portal and third one is Kandla Sis. And these 2 ports from Gujarat and 1 port from Mumbai is positioned from this operation fire tail. So purpose of this operation fire tail is to control crackers of China, from China, and this is the only purpose to establish operation fire tail by the Organization of Revenue Intelligence Directorate. Next, Semicon India 2025. మరి ఈ సెమికాన్ ఇండియా సమ్మిట్ అనేది ఎప్పుడు జరగనుంది అంటే సెప్టెంబర్ 2, 3, 4 తేదీలలో ఈ సెమికాన్ ఇండియా యొక్క సమ్మిట్ అనేది జరగబోతుంది. మరి దీనికి ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు, ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే మన భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరి ఈ సెమికాన్ ఇండియా 2025 అనేది 4వ ఎడిషన్గా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అంటే ఢిల్లీలో దీనికి సంబంధించిన సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఏ వేదికలో భాగంగా నిర్వహిస్తున్నారు అంటే ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో భాగంగా దీనికి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరి ఈ సమావేశం అనేది ఎందుకోసం ఏర్పాటు చేయనున్నారు అంటే మనకి సెమీకండక్టర్ రంగంలో, అలాగే మైక్రో టెలిగ్రామ్స్ మరియు సెమీకండక్టర్ రంగంలో భారత్ అనేది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో ఈ సెమికాన్ ఇండియా 2025 సమావేశం అనేది నిర్వహించనున్నారు. మరి దీనికి సంబంధించిన ఏ థీమ్తో దీన్ని ప్రారంభించారు అంటే టు డెవలప్ సెమీకండక్టర్ ఫర్ ద నెక్స్ట్ ఫైర్, and this is a theme of Semicon India 2025. Semicon India Summit was happened on September 2nd, 3rd and 4th of 3 days, and this summit, hospitality of this summit is Bharat, our Bharat or India, and the Semicon India 2025 is a 4th edition, and this summit was happened on Delhi on the stadium of Yashobhumi Convention Center. The purpose of the Semicon India 2025 is to develop semiconductor sectors in India from worldwide. This is only purpose, and this is the purpose, and this is the goal to start a summit on Semicon India 2025 in our Semicon India 2025. Next, Indian ఫిషరీ స్టాటిస్టిక్స్ 2025 భారత్ యొక్క మత్స్యరంగ గణాంకాలకి సంబంధించి మరి భారత్లో మత్స్యరంగం యొక్క గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి అనే సర్వే చేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఆ సర్వేలో భాగంగా 23-24లో ఈ మత్స్యరంగ ఉత్పత్తులు అనేవి దాదాపుగా 195 లక్షల కోట్లకి చేరుకుంది. మరి 2013-14లో చూసుకుంటే ఈ మత్స్యరంగ ఎగుమతులు అనేవి దాదాపుగా
95.79 లక్షల కోట్ల వరకు ఉండేది. అంటే 2013 to 14లో 95.79 నుంచి ఈ 23-24 వరకు 195 లక్షల కోట్లు, అంటే దాదాపుగా రెట్టింపు ఉత్పత్తులు అనేవి మత్స్యకారుల రంగంలో పెరిగాయి అని చెప్పుకోవచ్చు. So Indian Fisheries Statistics 2025, in this report, the production of fisheries are raised up to 195 lakh of crores. In last 2013 to 14, the production of fisheries are just 95.79. So compared to 2013 to 14 and 23 to 24, and this production was doubled in a fishery production. So production was doubled. And this is about Indian Fisheries Statistics 2025. Next, Ladakh woman Abida Afrin ఎవరెస్ట్ మౌంటైన్ని అధిరోహించడం జరిగింది. మరి ఈ లడఖ్ నుంచి అధిరోహించిన మొట్టమొదటి యువతిగా కూడా చెప్పుకోవచ్చు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి ఉమెన్గా ఎవరిని? అబిదా అఫ్రిన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మరి అబిదా అఫ్రిన్ అనే వ్యక్తి ఏ విలేజ్ అంటే లడఖ్లోని చూచౌట్ షామా అనే గ్రామానికి చెందిన వ్యక్తి. షామా అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఈవిడకి ఎన్సిసిలో అంటే పాఠశాల స్థాయి నుండే ఈవిడకి ఈ అనుభవం అనేది ఎక్కువగా ఉంది. అంటే తను ఎన్సిసిలో కూడా పార్టిసిపేట్ చేసింది కాబట్టి స్కూల్ స్థాయి నుంచే అనుభవం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈవిడ ఏజ్ దాదాపుగా 21 years వరకు ఉంటుంది. Ladakh woman Abida Afrin on Everest mountain. So Ladakh woman Abida Afrin is climbed Everest peak. So she is the first woman is climbed Everest mountain from Ladakh, and she is from the village of Chuchauta Shama in Ladakh, and the age of Abida Afrin is just 21 years, and she is also have an experience from her school age onwards. And this is about Ladakh woman Abida Afrin. యునెస్కో కంబోడియాలోని 3 ప్రదేశాలను జాబితాలోకి చేర్చడం జరిగింది. మరి యునెస్కో జాబితాల గురించి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషన్ సైంటిఫికల్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి యునెస్కోను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1945 నవంబర్ 16న యునెస్కోను ఏర్పాటు చేయడం జరిగింది. మరి యునెస్కో తన జాబితాలో వాటిని చేర్చుకుంటుంది అంటే ఏవైతే చారిత్రాత్మక ఆధారాలు, కట్టడాలు, పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని యునెస్కో తన జాబితాలో చేర్చుకుంటుంది. మరి దీనికి సంబంధించి కంబోడియాలో 3 ప్రదేశాలను కూడా యునెస్కో తన జాబితాలో చేర్చుకోవడం జరిగిందట. మరి కంబోడియాలోని ఈ 3 ప్రదేశాలు వేటి కోసం అనే వాటిని ఒకసారి పరిశీలిద్దాం. మరి కంబోడియాలో ఈ 3 ప్రదేశాలు అనేవి ఒకప్పుడు ఖైమర్ రూస్ అనే ప్రభుత్వం ఉండేది. 50 ఏళ్ల క్రితం, అంటే కంబోడియాలో 50 ఏళ్ల క్రితం ఖైమర్ రూస్ అనే ప్రభుత్వంలో వీళ్ళు ఉండేవారు. మరి ఖైమర్ రూస్ అనే ప్రభుత్వ పాలనలో భాగంగా, లేదంటే ఖైమర్ రూస్ పాలనలో ఆయన చాలా వరకు ప్రజలను హింసించేవారు. అండ్ చిన్న వాటికి ఉరిశిక్షలను కూడా విధించడం జరిగింది. మరి ఆ ఉరిశిక్ష ప్రదేశాలు, మరి హింసించిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక 3 ప్లేసెస్కి ఈ యునెస్కో తన జాబితాలో చేర్చడం జరిగింది. మరి ఏంటా 3 ప్లేసెస్ అని చూసుకుంటే ఆ 3 ప్లేసెస్లో 2 వచ్చి జైలుకు సంబంధించినవి, మరి 1 వచ్చి ఉరిశిక్ష కేంద్రంగా చెప్పుకోవచ్చు. మరి ఆ రెండింటి పేర్లు ఏంటి?
ఈ ఉరిశిక్ష కేంద్రం యొక్క పేర్లు ఏంటి అని ఒకసారి చూసుకుందాం. మరి జైల్లో 2 జైలుకి సంబంధించి ఒకదాని పేరు వచ్చి టైవోల్ స్లెంగ్, టైవోల్ స్లెంగ్. మరి రెండవది M13. మరి ఇవి జైలుకి సంబంధించిన 2 ప్రదేశాలు. మరి ఉరిశిక్ష కేంద్రానికి సంబంధించిన ఒక ప్రదేశం ఏంటి అని చూసుకుంటే యునెస్కింగ్ ఎక్. ఇది ఉరిశిక్ష కేంద్రం మరియు 2 జైలుకి సంబంధించిన ఈ ప్రదేశాలకి గాను ఈ యునెస్కో తన జాబితాలో చేర్చుకోవడం జరిగింది. యునెస్కో ఇంక్లూడెడ్ 3 లిస్ట్ ఆఫ్ కంబోడియా ప్లేసెస్. సో ద ప్లేసెస్ ఆఫ్ కంబోడియా they have a history. So 50 years back in a Cambodia they have a Khmer Rouge government is there. So in the Khmer Rouge government they are too much tortured peoples and also implemented executions in peoples in that area. So in that 3 places in a Cambodia are included in UNESCO list. So the name of 3 places are 2 places are related to jail and 1 places are related to the execution center. The name of 2 jail centers are, first one is Tol Slang and second one is M13, and last execution center name is Unescung Ek. This is the names of the places UNESCO included their list. And UNESCO was established on 1945 November 16. UNESCO is known as a United National Educational Scientific Cultural Organization. Next, బొబ్బిలి వీణకి ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద బొబ్బిలి వీణకు గుర్తింపు లభించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనేది ఒక గుర్తింపు, దీనికి సంబంధించిన అవార్డుని ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఈ బొబ్బిలి వీణ అనే ఈ వీణకి గుర్తింపు లభించడం జరిగింది. మరి ఈ వీణ అనేది ఏ రాష్ట్రంకి చెందింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీణ. మరి ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో బొబ్బిలిలో ఈ వీణను తయారు చేయడం జరుగుతుంది. మరి ఇదొక హ్యాండ్ మేడ్, చేతితో చేసిన ఒక వీణగా చెప్పుకోవచ్చు, హ్యాండీక్రాఫ్ట్గా కూడా చెప్పుకోవచ్చు. దీన్ని పనసపండు చెట్టు కలపతో దీన్ని తయారు చేస్తారు. సో హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్ కాబట్టి దీనికి బొబ్బిలి జిల్లా నుంచి ఒక ఉత్పత్తి కింద ఈ బొబ్బిలి వీణ ఈ అవార్డుకి సెలెక్ట్ కావడం జరిగింది. మరి ఈ అవార్డుకి సంబంధించిన దీన్ని ఎవరు అందుకుంటారు అంటే విజయనగరం కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ విజయనగరం కలెక్టర్ ఈ అవార్డుని అందుకోనున్నారు. So బొబ్బిలి వీణ is recognized as one district one product. So this బొబ్బిలి వీణ is in Andhra Pradesh state, in a district of Vijayanagaram, in the village of Bobbili. So this Bobbili Veena is a handmade craft and it is made by jackfruit tree. So it is completely handmade and handicraft. So because of this reason this Bobbili Veena is recognized as one district one product, and this award is receives Vijayanagaram collector of Vijayanagaram. This award is receives collector of Vijayanagaram, and this is about Bobbili Veena. Next, leap schools. మరి లీప్ స్కూల్స్కి సంబంధించి కొంత
సమాచారం. మరి లీప్ స్కూల్స్ అంటే ఏంటి అని అంటే, లీప్ కంప్లీట్ ఫుల్ ఫామ్ లెర్న్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లెర్న్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే మోడ్రన్ విద్యా విధానానికి సంబంధించిన స్కూల్స్ అని చెప్పొచ్చు. అంటే మోడ్రనైజ్డ్గా ఆధునిక టెక్నాలజీతో విద్యను బోధించే ఇందుకోసం ఈ లెర్న్ స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ స్కూల్స్లో చదువు మాత్రమే కాకుండా ఆటలను కూడా నేర్పించాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కూల్స్గా చెప్పుకోవచ్చు. మరి అదే మన తెలంగాణలో ఏ విధమైన స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు అనంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పుకోవచ్చు. మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని తెలంగాణలో నిర్వహించనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఆధునిక ప్లేయర్స్తో అంటే విద్యతో పాటు ఆటలు కూడా నేర్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్కూల్స్ అని చెప్పుకోవచ్చు. సో లీప్ schools are conducting on Andhra Pradesh. So complete form of LEAP schools is Learn Excellence in Andhra Pradesh. Learn Excellence in Andhra Pradesh. So in Andhra Pradesh, LEAP schools are known as a modern technology education system. So in a LEAP schools also learn playing skills in learning schools. This is the purpose learning schools are conducting in Andhra Pradesh. In our Telangana in a modern educational system they are conducting of residential Young India residential schools. This is known as LEAP schools. Next, execution center సౌదీ అరేబియా. మరి సౌదీ అరేబియాని ఉరి శిక్షల కేంద్రంగా పిలుస్తారు. ఎందుకు అనే దానికి సంబంధించి మరి సౌదీ అరేబియాలో చాలా వరకు కూడా ఉరి శిక్షలను విధించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి చాలా నేరాలు చేసిన వాళ్ళకి కాకుండా డ్రగ్ లాంటి చిన్న కేసెస్లో కూడా ఈ ఉరి శిక్షలు అనేవి విధించేవారు సౌదీ అరేబియాలో. మరి దీనికి సంబంధించి సౌదీ అరేబియాను ఉరి శిక్షల కేంద్రంగా కూడా పిలవడం జరుగుతుంది. మరియు ఉరి శిక్షల రాజధానిగా కూడా సౌదీ అరేబియాను పిలుస్తారు. మరి గత సంవత్సరం అంటే 24-25లో లేదా గత ఆర్థిక సంవత్సరంలో 23-24 దాదాపుగా 345 మందికి ఉరి శిక్షను విధించడం జరిగింది. సో ఎగ్జిక్యూషన్ సెంటర్ సౌదీ అరేబియా. So Saudi Arabia is called as an execution center because so much executions are implemented in Saudi Arabia with a small cases also. Because of this reason Saudi Arabia is called as execution center. In a previous year Saudi Arabia implemented up to 345 executions. So because of this reason Saudi Arabia is called as execution center. Next, Brazil is the highest honor to Prime Minister Modi. ప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారము. మరి ఇటీవల నరేంద్ర మోడీ బ్రెజిల్ని కూడా పర్యటించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఏ రోజున బ్రెజిల్ ప్రధానికి అత్యుత్తమ పురస్కారము అందించింది అంటే జూలై 8న మోడీకి అత్యుత్తమ పురస్కారాన్ని అందించడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఏ పురస్కారాన్ని అందించారు అంటే ఆర్డర్ ఆఫ్ ది కాలర్ ఆఫ్ ది
ఆర్డర్ ఆఫ్ ది కాలర్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన బ్రెజిల్ అధ్యక్షుడు ఈ అవార్డుని ప్రధానికి ఇవ్వడం జరిగింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి ఎందుకోసం ఈ అవార్డుని ఇచ్చారు అనంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచినందుకు, అలాగే పరస్పర సహకారాన్ని అందించినందుకు గాను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఈ అవార్డుని ప్రధాని నరేంద్ర మోడీకి అందించడం జరిగింది. సో బ్రెజిల్ ఈజ్ హైయెస్ట్ ఆనర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర Modi on July 8th, and this award is presented by the President of Brazil, Luis. So what is the reason or what is the purpose are given to this award to Prime Minister Narendra Modi? So the purpose, he is developing bilateral relationships and cooperation between the two countries, and because of this reason this award is given to the Prime Minister Narendra Modi. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.